హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసా అండి. పోహా. దీన్ని బ్రేక్ఫాస్ట్లోకి కానీ స్నాక్స్లోకి కానీ ఈజీగా 5 మినిట్స్లో చేసుకోవచ్చండి. ఒకసారి మీరు ట్రై చేయండి. నేను చేసినట్టు మీరు వద్దన్న వారు కూడా ఇష్టంగా తింటారు. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి దొడ్డటుకులు, దాన్ని తడిపి పెట్టుకోవాలి, కరివేపాకు, ఉల్లిపాయ, క్యారెట్ చిన్నగా కట్ చేసి పెట్టుకొని, పచ్చిమిర్చి తగినంత తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక 2 పావుల నూనె పోసి అందులోకి జీలకర్ర, ఆవాలు తగినంత వేసి అవి వేగాక పల్లీలు వేసి, పల్లీలు ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. పల్లీలు, మినపప్పు వేసుకొని వాటిని మంచిగా వేగనియాలి. వేగాక ఫస్ట్ క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ నూనెలో మంచిగా వేగితేనే మనం తింటుంటే టేస్టీగా ఉంటుంది అండి పోహా. క్యారెట్ వేగాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని వాటిని మంచిగా నూనెలో మగ్గనియాలి. ఆ తర్వాత తగినంత పసుపును వేసుకొని వాటిని మంచిగా కలుపుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం తడిపి పెట్టుకున్న అటుకులను అందులో వేసుకోవాలి. వీటిని కూడా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 మినిట్స్ సిమ్లోనే ఉంచి బంద్ చేయాలండి. అంతే, మనం ఈజీగా చేసుకోవాలనుకునే బ్రేక్ఫాస్ట్ పోహా ఇలా ఉంటుందండి. ఒకసారి నేను చేసినట్టు ట్రై చేయండి. మీరు వద్దన్న వారు కూడా ఇష్టంగా తింటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి.